హరే కృష్ణ. హరే కృష్ణ అండి అందరికీ. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. సో 18 రోజులలో భగవద్గీత అవగాహనము అనేటువంటి కార్యక్రమానికి మీ అందరికీ కూడా ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయము కుళాయి మంగళూరు కర్ణాటక తరపున స్వాగతం తెలియచేస్తూ ఉన్నాము. ఈ 18 రోజులలో రోజుకి ఒక అధ్యాయం చొప్పున భగవద్గీతను అవగాహనం చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే పూర్తి స్థాయిలో భగవద్గీత అర్థం చేసుకోవడం అనేది 18 రోజులలో సాధ్యమయ్యేటువంటి అంశం కాదు. సో కనుక భగవద్గీతలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను ఈ 18 రోజులలో ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క బోధనల ఆధారంగా ఈ భగవద్గీత యథాతథంలో ఉన్నటువంటి అంశాలను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాము. హరే కృష్ణ. సో ముందుగా ప్రార్థన. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. हे कृष्णा करुणा सिंधो दीन बंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. సో మనము ఈ 18 రోజులలో భగవద్గీత అవగాహనము అనేటువంటి ఈ కార్యక్రమంలో మొదటి రోజు మరి ఆ భగవద్గీత యథాతథములోని మొదటి అధ్యాయము, దానికి పూర్వము ఈ భగవద్గీత మరి ఎందుకు బోధించవలసి వచ్చింది, భగవద్గీత యొక్క ప్రాముఖ్యము అనేటువంటి కొన్ని అంశాలను చూసి, అలాగే ఇస్కాన్ మనకి ఈ ప్రోగ్రాం అందిస్తూ ఉన్నటువంటి ఇస్కాన్ మంగళూరు అని చెప్తున్నాం. మరి ఇస్కాన్ సంస్థ గురించి, శ్రీల ప్రభుపాదుల వారి గురించి కొన్ని అంశాలు తెలుసుకొని
ఈరోజు మొదటి అధ్యాయంను మనము అవగాహనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. హరే కృష్ణ. సో ముందుగా ఇస్కాన్, దాదాపుగా అందరికీ కూడా ఇస్కాన్ అనేటువంటిది పరిచయమైనటువంటిదే. హరే కృష్ణ. ఎంతమందికి ఇస్కాన్ యొక్క పూర్తి పేరు తెలుస్తుంది? హరే కృష్ణ. ఇస్కాన్ అనేటువంటి ISKCON అనేటువంటి హరే కృష్ణ. నీరజ మాతాజీ, రేఖా మాతాజీ, హరే కృష్ణ. ఇంకా అన్మ్యూట్ చేసుకోండి. అవసరం లేదు మాతాజీ, తెలుసుకోవడానికి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. ఇంకా ఇస్కాన్ ఫుల్ ఫామ్ తెలిసినటువంటి వాళ్ళు. ఓకే, నీరజ మాతాజీకి ఇవ్వండి. హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. నీరజ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. నీరజ మాతాజీ. ఓకే, సర్లేండి మాతాజీ, వదిలేండి. హరే కృష్ణ. సో ఇస్కాన్ అనేటువంటిది మనము చూసినట్లయితే మాతాజీ ఓకే చెప్పండి. ఇంటర్నేషనల్ ఇస్కాన్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. సో మనం ఈ ఇస్కాన్ దీని యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము అనేటువంటిది తెలుగు పదం పూర్తి. ఇస్కాన్ అనేటువంటి మనం ISKCON, I అనేటువంటిది ఇంటర్నేషనల్, S అనేది సొసైటీ, ఫార్ K అంటే కృష్ణ కాన్షియస్నెస్, ఆ కాన్షియస్నెస్ లో CON తీసుకోవడం జరిగింది ఇస్కాన్. దీన్ని 1966లో అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు USA స్థాపించినటువంటి సంస్థ. అప్పటి నుండి మన ఈ కృష్ణ చైతన్యాన్ని, ముఖ్యంగా హరే కృష్ణ ఉద్యమము అని కూడా చెప్తాము. సో దీన్ని విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా మన యొక్క ఆధ్యాత్మిక భగవద్గీత, భాగవతము, అలాగే మన యొక్క శాస్త్రాల అంశాలను ప్రచారం చేస్తూ ఉన్నటువంటిది ఈ ఇస్కాన్ సంస్థ. అలాగే మనము మరి భగవద్గీత యొక్క పరిచయం గురించి చూసినట్లయితే, మరి వాస్తవానికి ఈ భగవద్గీత ప్రపంచంలోనే అతి విస్తృతంగా ప్రచురించబడినటువంటి గ్రంథాలలో ఒకటి. అంటే ఒకటే గ్రంథం అని చెప్పొచ్చు కూడా. అతి ముఖ్యమైనటువంటి, ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచురించబడినటువంటి, సుమారు 5125 సంవత్సరాలకు పూర్వము బోధించబడినటువంటి బోధనలను ఒక గ్రంథ రూపంలో ఉన్నటువంటిది. మరి అది అటువంటి ఆ గ్రంథానికి సో మరి గీతా జయంతి అని కూడా జయంతి జరుపుకోకునేటువంటి, ప్రపంచంలోనే ఎక్కడ ఈ భూమండలం పైన ఎక్కడ కూడా ఒక గ్రంథానికి జయంతి జరుపుకునేటువంటి సందర్భం చూసి ఉండకపోవచ్చు. కానీ భగవద్గీత అని, మరి ఇది సాక్షాత్ భగవద్గీత. మరి కృష్ణ భగవానుల వారు చెప్పినటువంటి, ఆయన భగవంతుడు కనుక ఆయన బోధించినటువంటి ఈ బోధనలను భగవద్గీత అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. భగవత్ అంటే భగవంతుని ద్వారా, గీత అంటే పాట. సో మరి ఈ భగవద్గీత అనేటువంటిది మొట్టమొదటగా ఇది సంస్కృత ఇతిహాసమైనటువంటి మహాభారతంలో ఒక ఉపఖ్యానంగా మనకి దర్శనమిచ్చేటువంటిది. మరి ఆ మహాభారతంలో ప్రస్తుతం కలియుగం వరకు దారితీసినటువంటి సంఘటనలన్నిటినీ కూడా మనకి తెలియచేస్తూ ఉంటుంది. మరి ఈ యుగం ప్రారంభంలో దాదాపుగా 5125 సంవత్సరాలకు పూర్వము ఆ కృష్ణ భగవానుడు భగవద్గీతను తన మిత్రుడు, భక్తుడు,
తనకు శరణాగతుడు అయినటువంటి అర్జునుడికి బోధించినటువంటి బోధనలే ఇది. మరి ఇది వ్యాసుల వారు రచించినటువంటి మహాభారతంలోని 6వ పర్వమైనటువంటి భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుండి 45వ అధ్యాయం వరకు మొత్తం 18 అధ్యాయాలుగా ఉన్నటువంటిది మరి ఈ భగవద్గీత. ఈ మహాభారత కథను వ్యాస మహర్షి యొక్క శిష్యుడైనటువంటి వైశంపాయన ముని జనమేజయ మహారాజుకు వివరించేటువంటిది. మరి పూర్వము ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి భరత మహారాజు నుండి వచ్చినట్టి ఆ కురువంశంలోని సోదరులైనటువంటి ధృతరాష్ట్రుడు, పాండురాజులు జన్మించినటువంటి మరి భరత మహారాజు నుండి మహాభారతము అనేటువంటి పేరు వచ్చినటువంటిదిగా చెప్తూ ఉంటుంటారు. మరి ఈ మహాభారత కథని ఇంతకుముందు చెప్తున్నట్లుగా వ్యాసుల వారి యొక్క శిష్యుడైనటువంటి వైశంపాయన ముని జనమేజయ మహారాజుకు చెప్తాడు. మరి ఈ జనమేజయుడు ఎవరు అంటే పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడు. పరీక్షిత్ ఎవడు అంటే అభిమన్యుని యొక్క కుమారులు వారు. అభిమన్యులు ఉత్తర కుమారులు. అభిమన్యుడు తెలిసినటువంటిదే, అర్జునుడికి పుత్రుడు. అంటే పరీక్షిత్ మహారాజు అర్జునుడి యొక్క మనుమడు. అంటే ఇక్కడ ఈ జనమేజయుడు మునిమనవుడు అన్నట్టు. సో మరి ఆ పాండవుల వంశంలో ఆ జనమేజయ మహారాజుకి వ్యాసుల వారి యొక్క శిష్యుడైనటువంటి వైశంపాయన ముని చెప్తూ ఉన్నటువంటి ఈ విషయం. అయితే మరి ఈ కురువంశంలో ఇద్దరు అన్నదమ్ములు. ఎవరు? ఒకరు ధృతరాష్ట్రుడు, ఇంకొకడు పాండురాజు. మరి అందులో ధృతరాష్ట్రుడు పెద్దవాడు. కానీ ఆ ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డివాడైనటువంటి కారణంగా అతనికి చెందవలసినటువంటి ఆ సింహాసనాన్ని చిన్నవాడైనటువంటి పాండురాజుకు ఇవ్వడం జరుగుతుంది. కానీ పాండురాజు యుక్త వయసులోనే మరణించినటువంటి ఆ సందర్భంలో ఇక పాండురాజు యొక్క కుమారులైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవులు తాత్కాలిక రాజైనటువంటి ధృతరాష్ట్రుని యొక్క రక్షణలోకి రావడం జరుగుతుంది. అలాగే ఆ ధృతరాష్ట్రుని యొక్క 100 కుమారులు కూడా ఆయన దగ్గరనే పెరుగుతూ వీళ్ళందరూ కూడా మరి ద్రోణాచార్యుడు వద్ద విలువిద్యలు నేర్చుకుంటూ పెరిగినటువంటి వారు. మరి ఇక ఆ ధృతరాష్ట్రుడు పుత్రులు, ప్రత్యేకించి పెద్దవాడైనటువంటి దుర్యోధనుడు పాండవులను ఎప్పుడు కూడా ద్వేషిస్తూ ఉండేవాడు, ఓర్వలేకుండా ఉండేటువంటి వాడు. మరి గుడ్డివాడు, ఆ దుష్టమతి వాడైనటువంటి ధృతరాష్ట్రుడు కూడా పాండు సంతానాన్ని కాకుండా తన పుత్రులే, ఎందుకంటే మరి పాండు రాజుకి పట్టాభిషేకం చేసినటువంటిది. ఆ తర్వాత క్రమంలో ధర్మరాజుకి రాజ్య పరిపాలన ఇవ్వాలి. కానీ ధృతరాష్ట్రుడు తన సంతానమే రాజ్యాన్ని పొందాలని కోరుకుంటూ ఉంటాడు. ఆ విధంగా అనేకమైనటువంటి వికృత కార్యాలు చేయడము. మరి ఇక అదే సమయంలో శ్రీకృష్ణ భగవానులు ఒక సాధారణ మానవులాగా ఈ ధరణిపైన అవతరించి రాజవంశంలో రాజు పాత్రను పోషిస్తున్నటువంటి సాక్షాత్తు దేవదేవుడు ఆయన. మరి వారిని అలాగే ఆ భీష్మ పితామహులు, విదురుడు వంటి వారి యొక్క సంరక్షణలో వారు పెరుగుతూ ఉండేటువంటి కాపాడబడుతూ ఉంటారు. కానీ చివరికి తెలివిగలిగినటువంటి ఆ దుర్యోధనుడు పాండవులను జూదానికి ఆహ్వానించి విపత్కరమైనటువంటి ఆటలో మరి పాండవులు మొత్తం రాజ్యాన్ని వారి పాండవుల యొక్క పత్ని అయినటువంటి ద్రౌపదిని కూడా కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఇక వారు రాజ్యాన్ని అంటే వదిలి ఆ 13 ఏళ్ళు వనవాసానికి వెళ్తారు. వనవాసం నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆ పాండవులు ధర్మయుతంగా తనకు రావలసినటువంటి రాజ్యాన్ని అడుగుతారు. కానీ వారికి ఇవ్వవలసినటువంటి రాజ్యాన్ని ఇవ్వకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ ఓర్పుగా ఉన్నటువంటి చివరికి శ్రీకృష్ణ భగవానుడు వారి దగ్గరికి సంధికి వెళ్తాడు. సంధికి వెళ్ళి ఎంతో ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాల్లో అక్కడ దుర్యోధనుడు పాండవులకు ఇవ్వాల్సినటువంటి రాజ్యాన్ని కానీ చివరకు 5 ఊళ్ళు అడిగితే 5 ఊళ్ళు కాదు కదా,
ఆ కనీసం సూదిమోన మోపినంత ప్రదేశాన్ని కూడా ఇవ్వను అని అనడము, ఆ పరిస్థితులలో పాండవులకు కౌరవులకు మధ్య అనివార్యమై యుద్ధము ప్రారంభమవుతుంది. ఆ యుద్ధ సమయంలో బోధించబడినటువంటి బోధనలే, ఆ భగవంతుని యొక్క బోధనలే భగవద్గీత. మరి ఈ భగవద్గీతను ఉపనిషత్తుల సారము, గీతోపనిషత్తుగా కూడా పిలువబడేటువంటిది ఈ భగవద్గీత. భగవద్గీత మనకి ముఖ్యంగా కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము అనేటువంటి యోగ విధానాలను బోధిస్తూ ఉండేటువంటిది. అలాగే మనకి ఆ సో మరి ఇక్కడ యోగము అంటే ఆ భగవంతునితో సంధానం చేసేటువంటి అంశము. సో కాబట్టి కర్మల ద్వారా భగవంతుని చేరుకోవడము, భక్తి ద్వారా, జ్ఞానము ద్వారా ఏ విధంగా భగవంతుణ్ణి చేరుకోవచ్చు అనేటువంటిది మనకి భగవద్గీత బోధిస్తూ ఉన్నటువంటిది. మరి అలా గీతోపనిషత్తుగా ప్రసిద్ధి చెందినటువంటి భగవద్గీత వేద జ్ఞాన సారము, వేద సారస్వతంలోని అత్యంత ముఖ్యమైనటువంటివి ఉపనిషత్తులలో ఒకటి. కాబట్టి మరి అటువంటి ఈ భగవద్గీత, వాస్తవానికి భగవద్గీత మనకు 4వ అధ్యాయంలో వస్తూ ఉంటుంది. ఈ యోగ విధానం అంటే భగవద్గీతను మొదట శ్రీకృష్ణ భగవానుల వారు సృష్టి ప్రారంభంలోనే సూర్యదేవుడికి చెప్పబడినటువంటిది. కానీ మళ్ళీ దీనిని ఆ పరంపరలో అర్జునుడి ద్వారా తిరిగి మానవాళికి అందించేటువంటి క్రమంలో శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుడికి బోధించినటువంటి భగవద్గీతను మనం ఇక్కడ చూస్తూ ఉన్నటువంటిది. మరి కృష్ణ ద్వైపాయనులుగా ఉన్నటువంటి వ్యాసుల వారి మహాభారత గ్రంథంలో శ్రీకృష్ణ అర్జునుల సంవాదంగా ఉన్నటువంటి ఈ భగవద్గీతలో 700 శ్లోకాలు. మనం చూసేటువంటి ఈ భగవద్గీత 18 రోజులలో అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ భగవద్గీతలో మనకి 700 శ్లోకాల భగవద్గీతను మనము అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందులో ఈ 700 శ్లోకాలలో ఒకే ఒక శ్లోకము ధృతరాష్ట్రుని యొక్క విచారణ ద్వారా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సంజయుడు ఆ కురుక్షేత్రంలో జరుగుతూ ఉన్నటువంటి సంఘటనలను ధృతరాష్ట్రుడికి వివరిస్తూ ఉంటుంటాడు. ఆ వివరణలో కృష్ణార్జునుల మధ్య సంవాదం జరుగుతూ ఉంటుంది. అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతూ ఉన్నటువంటి శ్లోకాలుగా 84 శ్లోకాలు ఉంటాయి. మరి గీతాచార్యులైనటువంటి శ్రీకృష్ణ భగవానుల వారు బోధించినటువంటి బోధనలు మనకి 574 శ్లోకాలు ఇందులో ఉండేటువంటివి. మరి ఇక్కడ ఈ భగవద్గీతలోని 700 శ్లోకాలు, మొత్తం శ్లోకాలను 18 అధ్యాయాలుగా చెప్పబడుతూ ఉన్నవి. ఒక్కొక్క అధ్యాయాన్ని యోగంగా కూడా చెప్తూ ఉంటుంటాము. ఈ మొత్తం 18 అధ్యాయాలను 3 విభాగాలుగా చెప్తాము. ఒకటి కర్మ షట్కాలు, మొదటి 6 అధ్యాయాలను కర్మ షట్కాలు అని, ఆ తర్వాత ఉన్నటువంటి 6 అధ్యాయాలను భక్తి షట్కాలు అని, ఇక చివరి 6 అధ్యాయాలు అంటే 1 నుండి 6 వరకు ఉన్నటువంటి కర్మయోగాలు గాను, 7 నుండి 12 వరకు ఉన్నటువంటి అధ్యాయాలను భక్తి షట్కాలు గాను, 13 నుండి 18 వరకు ఉన్నటువంటి అధ్యాయాలను జ్ఞాన షట్కాలుగాను చెప్పబడుతూ ఉండేటువంటివి. మరి మనకి భగవద్గీత మరి ఏంటి ఇంతకు భగవద్గీత అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే ఈ మానవాళి జీవన విధానం, మానవుడికి మనం ఈ మార్కెట్లో బయట ఈ భౌతిక ప్రపంచంలో చూస్తూ ఉంటుంటాం. ఎవడైనా ఒక చిన్న వస్తువు తయారు చేస్తే ఆ వస్తువు ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా వాడితే అది ఎక్కువ కాలం మన్నికలోకి వస్తుంది, ఏ విధంగా వాడకపోతే అది పాడైపోతుంది అనేటువంటి దానికి ఒక మాన్యువల్ ఇస్తూ ఉంటాడు. చిన్న ఫోన్ మనం కొనుక్కొని ఉంటే, లేదా ఏదైనా చిన్న వస్తువు కొనుక్కొచ్చుకుంటే దాంట్లో మాన్యువల్ వస్తూ ఉంటుంది. మరి ఇక్కడ భగవద్గీత మరి మానవ జీవన విధానానికి ఒక మాన్యువల్గా చెప్తూ ఉంటుంటారు. మరి భగవద్గీత అంటే మానవాళిని సంసారపు అజ్ఞానము నుండి ఉద్ధరించడానికి భగవద్గీత యొక్క ఉద్దేశ్యం. ఈ మానవాళిని భౌతిక జగత్తులో, ఈ అశాశ్వతమైనటువంటి ఈ భౌతిక జగత్తులో, మా భ్రమలో ఉండేటువంటి మాయా సంబంధమైనటువంటి త్రిగుణమయమైనటువంటి
త్రిగుణాలతో కూడినటువంటి ఈ భౌతిక జగత్తు, ఈ క్షేత్రం, ఈ భౌతిక జగత్తు సత్వ రజో తమో గుణమయమైనటువంటి మాయ. మరి మాయా జగత్తులో నుండి, ఈ అజ్ఞానపు నుండి బయటపడడానికి, ఉద్ధరించడానికి, జీవులను ఉద్ధరించడానికి భగవద్గీత ఉద్దేశించబడినటువంటిది. కాబట్టి ఇది కుల, మత, లింగ, వర్గ భేదాలు లేకుండా, ప్రాంత భేదాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా మొత్తం అందరికీ కూడా, మానవాళికి ఒక ఆవశ్యకమైనటువంటి గ్రంథము భగవద్గీత. మరి ఈ మానవాళిని సంసారపు అజ్ఞానము నుండి, అంటే ఈ సంసార సాగరము నుండి, జనన మరణ ఈ బంధనాల నుండి బయటపడవేసేటువంటిదే, వాటి నుండి ఉద్ధరించేటువంటిదే భగవద్గీత యొక్క ఉద్దేశ్యం. ఎందుకంటే ఇక్కడ ఈ భగవద్గీత బోధించబడిన అర్జునుడు ఒక్కడే కాదు. అర్జునుడు కష్టాలలో ఉండి నేను యుద్ధం చేయలేను అయ్యా అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులలో బోధించబడింది. మరి ప్రతి మానవుడు కూడా ఈ భౌతిక జగత్తులో అనేక రకాలైనటువంటి కష్టాలలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ కష్టాల నుండి, ఈ అజ్ఞానపు అంధకారము నుండి మానవాళిని ఉద్ధరించడానికి ఉద్దేశించబడినదే భగవద్గీత అని చెప్తుంటారు. ఎందుకంటే అర్జునుడు కూడా ఈ మానవాళిలాగానే కురుక్షేత్ర రణరంగంలో యుద్ధం చేయవలసినటువంటి కష్టంలో చిక్కుకున్నాడు. కానీ అతడు మరి మనలాగా మన ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం చేసి ఈ భౌతిక జగత్తుపై ఆధిపత్యం చలాయించాలి అనేటువంటి భావనలలో కాకుండా మరి ఆ భగవంతుడికి శరణాగతుడవుతాడు అర్జునుడు. మరి ఆ శరణాగతుడైనటువంటి అర్జునుడికి బోధించినటువంటి బోధనే, అంటే ఆ శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి కావడం వల్ల ఫలితంగా ఉద్భవించినటువంటి ఆ బోధనలే భగవద్గీత. మరి ఇది కేవలము అర్జునుడికే కాదు, ఈ సంసార కారణంలో మనలో ప్రతి ఒక్కరం కూడా చింతాపూర్ణులమై ఉన్నటువంటిది. మరి అటువంటి ఈ వాతావరణం, ఈ అసత్తు వాతావరణంలో నుండి మనల్ని మనం బయటపడవేసుకోవడానికి మానవాళికి అవసరమైనటువంటి బోధనలే ఈ భగవద్గీత యొక్క బోధనలు. ఎందుకంటే దుఃఖితులమయ్యేటువంటి అనేకమైనటువంటి మానవుల్లో కొద్దిమంది మాత్రమే మనం ఎవరము, మరి ఎందుకు మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నాము, మన యొక్క వాస్తవికమైనటువంటి గమ్యం ఏమిటి అనే దాని గురించి ఆలోచించేటువంటి పరిస్థితులలో ఉండేటువంటిది. మరి భగవద్గీత కథా విషయంకి వచ్చినట్లయితే 5 మూలతత్వాల వివరణ మనకి భగవద్గీతలో ఉండేటువంటిది, అది చూద్దాం. అలాగే ఈ భగవద్గీత యొక్క మహత్యాన్ని గురించి చూసినట్లయితే మనకి ఆదిశంకరాచార్యులు వారు ప్రామాణికమైనటువంటి ఆచార్యులుగా మనం చెప్పుకునేటువంటి ఆయన మరి భగవద్గీత యొక్క మహత్యాన్ని ఆయన చెప్తూ ఉంటారు. ఎందుకంటే మరి భగవద్గీతను అత్యంత శ్రద్ధతో చదవాలి అంటారు. శ్రద్ధ విశ్వాసాలు ఈ భగవద్గీతలో మనకి ఉపద్ఘాతంలోను అలాగే ముందు అధ్యాయాలలో చెప్తారు. ఈ భగవద్గీత ఎవరికి అర్థమవుతుందంటే దైవీ గుణాలు కలిగినటువంటి వారికి, అంటే భక్తులకు మాత్రమే భగవద్గీత అర్థమవుతుంది. మరి అసుర భావాలు కలిగినటువంటి వాళ్ళకి, అంటే దైవీ లక్షణాలు, అసుర లక్షణాలు అంటే శాస్త్ర ప్రామాణికాలు, మనకి అనేకమైనటువంటి శాస్త్ర గ్రంథాలు ఉన్నవి, వాటిని ప్రామాణికంగా తీసుకున్నటువంటి వాళ్ళు దైవీ స్వభావులు అని చెప్తారు. వాటిని శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించేటువంటి వాడు అసురులుగా చెప్పబడుతూ ఉంటారు. మరి ఇది అసురులకు ఉద్దేశించబడినది కాదు అని చెప్పబడేటువంటిది. భగవద్గీత ఇది శ్రద్ధ విశ్వాసాలు కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే అర్థమయ్యేటువంటి ఈ దివ్య జ్ఞానము. ఎందుకంటే భగవద్గీతను గురించి ఆయన చెప్తూ ఉంటారు మనకి, ఎవరికైతే శ్రద్ధ విశ్వాసాలు అర్జునుడికి బోధించడానికి కారణం కూడా అదే ఇక్కడ. ఎందుకంటే అర్జునుడు ఆ భగవంతునికి శరణాగతుడైనటువంటి వాడు, ఆయన యొక్క శిష్యుడు మరియు భక్తుడు కనుక ఆయనకి ఈ భగవద్గీతను బోధించారు శ్రీకృష్ణ భగవానుల వారు. అలాగే
మనకి భగవద్గీతను ముఖ్యంగా శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారు, భగవద్గీతను మానవుడు అత్యంత శ్రద్ధగా జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే మనకి ఆది శంకరాచార్యులు వారు చెప్పినటువంటి అంశాలలో సమస్త దుఃఖాల నుండి కేశాల నుండి బయటపడతాడు ఎవడైతే శ్రద్ధగా చదువుతాడో. అంతేకాకుండా అతని తదుపరి జన్మ ఆధ్యాత్మికమే అవుతుంది అని చెప్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఇక్కడ చెప్తారు గీతా మహాత్మ్యములో, గీతా శాస్త్రమిదం పుణ్యం యపఠేత్ ప్రయత పుమాన్. మనిషి భగవద్గీత ఉపదేశాలను సక్రమంగా పాటిస్తే జీవితంలో సమస్త దుఃఖాల నుండి చింతల నుండి బయటపడతాడు అని చెప్తున్నారు. అంతేకాదు అతడు ఈ జన్మలో అన్ని భయాల నుండి విముక్తులవుతారు అని చెప్తారు. ఆ తర్వాత జన్మ ఆధ్యాత్మికం అవుతుంది అని చెప్పబడుతూ ఉంటుంది. అలాగే ఇంకా చెప్తుంటారు, మనిషి భగవద్గీతను శ్రద్ధగా సావధానంగా చదివితే భగవద్ అనుగ్రహం వలన పూర్వ పాపాలను అతనిపైన పనిచేయవు అంటూ ఆయన చెప్తూ ఉంటుంటారు. ఎందుకంటే భగవద్గీతలో చివరి అధ్యాయంలో మనకి చెప్తారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః అంటూ సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా మానవాళికి అందించినటువంటి సందేశం. సర్వధర్మాలను త్యజించి కేవలము నన్నే శరణు పొందుము, నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేస్తాను, భయపడకు. ఈ విధంగా భగవానుడే తనను శరణుజొచ్చిన వానికి పూర్తిగా శరణుజొచ్చిన వాని యొక్క బాధ్యతను తాను పూర్తిగా స్వీకరించి అట్టి వ్యక్తిని సర్వ పాపాల నుండి ముక్తుణ్ణి చేస్తారు అని చెప్తారు. ఇంకా మనకి చెప్పబడుతూ ఉంటుంది, మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే సకృదు గీతామృత స్నానం సంసారమల నాశనం. మనిషి ప్రతిరోజు నీళ్లతో స్నానం చేయడం ద్వారా తనను శుభ్రపరచుకోగలుగుతాడు. కానీ అతడు పవిత్రమైనటువంటి భగవద్గీత అనే గంగాజలంలో ఒక్కమారు స్నానం చేసిన సంసార మలమే పూర్తిగా నశించిపోతుంది అంటూ చెప్తుంటారు. సో ఇంకా చెప్తూ ఉంటుంటారు మనకి, భగవద్గీత భగవంతుని చేత చెప్పబడిన కారణంగా ఇతర వేద శాస్త్రాన్ని చదవవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ చెప్తారు, గీతా సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్విని శ్రుతా. భగవద్గీత భగవంతుని చేత చెప్పబడినటువంటి కారణంగా ఇతర వేద శాస్త్రాలను చదవవలసిన అవసరం లేదు. మనిషి కేవలము భగవద్గీతను శ్రద్ధతోనూ క్రమంగాను వింటే చదివితే చాలు. ప్రస్తుత కాలంలో జనులు లౌకిక కార్యాలలో ఎంతగానో మునిగిపోయారంటే అన్ని వైదిక శాస్త్రాలను చదవడం వారికి సాధ్యం కాదు. కానీ అది అవసరం కూడా కాదు. ఒక్క భగవద్గీత సరిపోతుంది. ఎందుకంటే ఇది సమస్త వేదంల సారము, ప్రత్యేకించి అది భగవంతుని చేత చెప్పబడినది అంటూ ఆయన చెప్పబడినటువంటిది ఇక్కడ. ఎందుకంటే ఇంకా చెప్తారు, గంగాజలమును తాకిన వాడికి ముక్తి పొందుతాడు, అయితే భగవద్గీత అమృతాన్ని పానం చేసిన వాడి గురించి ఇంకా చెప్పవలసినది ఏముంది. భగవద్గీత మహాభారతంలోని ప్రధానమైన అమృతము. అది ఆది విష్ణువైన శ్రీకృష్ణుని ద్వారా స్వయంగా చెప్పబడినది. మరి భగవద్గీత భగవంతుని ముఖము నుండి వచ్చినది కాగా గంగానది భగవంతుని పాదపద్మముల నుండి వెలువడినది. భగవంతుని ముఖానికి పాదపద్మాలకు భేదం లేకపోయినా నిష్పాక్షికమైన అధ్యయనం ద్వారా మనము భగవద్గీతను గంగాజలం కంటే ఎక్కువ ప్రధానమైనదిగా గుర్తించగలము అంటూ చెప్తున్నారు. ఇంకా మనకి ఆయన గీతా మహాత్మ్యం గురించి చెప్పేటువంటి దాంట్లో, సర్వోపనిషదో గావో
దోగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సర్వ ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత గోవు కాగా గోపాలునిగా ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణ భగవానుడే ఆ గోవు నుండి పాలు పితుకువాడు, క్షీరమును పితుకువాడు. అర్జునుడు దూడ కాగా పండితులు విశుద్ధ భక్తులు భగవద్గీత క్షీరామృతాన్ని పానం చేసేవారు అంటూ గీతా మహాత్మ్యంలో చెప్పబడినది. సో ఇంకా మనకి గీతా మహాత్మ్యంలో మరి ఈ ప్రస్తుత కాలంలో జనులకు ఒకే ఒక్క శాస్త్రము, ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క ధర్మము, ఒకే ఒక్క కర్మ ఉండాలని కోరుకునేటువంటి దాంట్లో చెప్పబడుతూ ఉన్నట్టు ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. మరి అందుకే ఇక్కడ ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఒకే ఒక శాస్త్రం ఉండాలి, సమస్త ప్రపంచానికి భగవద్గీత ఒక్కటే శాస్త్రమగుగాక. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా, సమస్త ప్రపంచానికి శ్రీకృష్ణుడే ఏకైక దైవమగుగాక. ఏకో మంత్రస్య నామాని, అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేది ఆ భగవన్నామ కీర్తనయే ఏకైక మంత్రము, మరి ఏకైక ప్రార్థన. అలాగే కర్మాప్యేకం తస్య దేవస్య సేవా, కృష్ణ సేవయే ఏకైక కర్మ. మరి మానవుల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం కూడా మనకి ఇవ్వబడినటువంటిది ఆ భగవంతుని యొక్క సేవ. ఆ భగవంతుని నిరంతర సేవ మనకి ఉన్నటువంటిది. హరే కృష్ణ. సో అది ఆ గీతా మహాత్మ్యం గురించి మనము చూసేటువంటిది. అలాగే ఇక్కడ మనకి మరి భగవద్గీతలో నీవు ఈ దేహానివి కావు ఆత్మస్వరూపుడవు అని మరి శోకతప్త హృదయుడైనటువంటి అర్జునుడికి బోధించేటువంటి దివ్య ఉపదేశంతో గీతా జ్ఞానము ప్రారంభమవుతూ ఉంటుంది. 2వ అధ్యాయంలో మనకి భగవద్గీత బోధనలు వాస్తవానికి ప్రారంభమవుతాయి. మొదటి అధ్యాయము జస్ట్ ఒక ప్రారంభిక మాత్రమే, పీఠిక లాగా ఉంటుంది. 2వ అధ్యాయంలో భగవంతుని యొక్క బోధనలు ప్రారంభమవుతాయి. అలాగే చివరికి 18వ అధ్యాయంలో చెప్తారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటూ ఆ భగవంతుడు చెప్పినటువంటిది. సర్వధర్మాలను త్యజించి కేవలము నన్నే శరణు పొందుము, నేను నిన్ను సకల పాపముల నుండి విముక్తి చేస్తాను, భయపడకు అంటూ ఆ శ్రీకృష్ణుని యొక్క చరమ ఉపదేశంతో భగవద్గీత ముగుస్తుంది. మరి అటువంటి దివ్య ఉపదేశము అర్థమైనప్పుడు శ్రీకృష్ణ భగవానుడితో దివ్యమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకునేటువంటి పద్ధతి మనకి శ్రీమద్ భాగవతం వివరిస్తుంది. సో అది ముందు భగవద్గీతను అవగాహన చేసుకున్న తర్వాత శ్రీమద్ భాగవతాన్ని చదవాలి అని చెప్తారు. అలాగే మనకి భగవద్గీతలో 5 విషయాలు ప్రస్తావన ఉంటుంది. మరి ఏంటి ఆ 5 విషయాలు అంటే మనకి సో ఇక్కడ చెప్పబడినటువంటి వాటిలో ఆ భగవంతుని సంబంధము, మరి జీవుడు గురించి. ఎందుకంటే భగవద్గీతలోని కథా విషయాలకు వస్తే మనకి 5 అంశాలు చెప్పబడినవి అని చెప్తున్నటువంటివి. మొట్టమొదటిదిగా భగవద్ విజ్ఞానము, అంటే ఈశ్వరుడు గురించి, ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ ది గాడ్ హెడ్, దేవాది దేవుడు గురించి నటువంటి ప్రస్తావన. ఆయనే శ్రీకృష్ణ భగవాన్, భగవద్ విజ్ఞానం. ఆ తర్వాత జీవుల గురించి, జీవుల యొక్క సహజ స్థితి వివరించబడింది. మరి ఈశ్వరుడు అంటే అధిపతి,
తర్వాత ఆధీనులైనటువంటి ఆ జీవులు. ఇక మరి కథ ఇక్కడ మనకి ఇంకా ఉండేటువంటి ఈ ప్రకృతి, ఈ భౌతిక ప్రకృతి, త్రిగుణమయమైనటువంటి ప్రకృతి. మరి ఈ ప్రకృతిలో జీవుడు చేసేటువంటి కర్మ విషయాలు, తర్వాత అంటే భౌతిక ప్రకృతి, కర్మ, అలాగే కాలం, ఆ భగవంతుని యొక్క ప్రాతినిధ్యమైనటువంటి కాలము, ఈ అంశాల యొక్క ప్రస్తావన 5 టాపిక్స్ ఆఫ్ ది భగవద్గీత. భగవద్గీతలోని కథా విషయాలు 5 అంశాలు మనకి తెలియచేస్తూ ఉన్నటువంటివి. హరే కృష్ణ. సో మరి మనకి ఈ భగవద్గీతను అందించినటువంటి అంటే యథాతథం, భగవద్గీత యథాతథము ఇస్కాన్లో, ఎందుకంటే ఎన్నో భగవద్గీతలు, వందల సంఖ్యలో భగవద్గీతలు ఉన్నవి, కానీ భగవంతుని యొక్క బోధనలను యథాతథంగా అందించినటువంటిది ఇస్కాన్ నుండి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారు, అంటే శ్రీ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి బోధనలు. సో మనం చూసేటువంటిది భగవద్గీత ఏదైతే ఉందో అది వారి యొక్క బోధనల ఆధారంగా ఉన్నటువంటి అంశము. మరి వారు శ్రీల ప్రభుపాదుల వారి గురించి కొన్ని పాయింట్స్ మనం ఇక్కడ చూసినట్లయితే, వారు కలకత్తా నగరంలో 1896 సంవత్సరంలో జన్మించారు. చిన్నప్పటి నుండే వారికి ఎంతో భక్తిలో ఉండేవారు. తన చిన్నప్పుడే తన స్నేహితులు వారితో కలిసి రథయాత్రను కూడా చేసేటువంటి వారు. మరి శ్రీల ప్రభుపాదుల వారు వారి యొక్క గురువైనటువంటి మొట్టమొదటిసారిగా 1922 సంవత్సరంలో వారి గురువైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజుల వారిని కలిసినటువంటి సందర్భం. ఎందుకంటే వారు అప్పటికే ప్రముఖ భక్తి ప్రచారకులు, 64 గౌడీయ మఠాలను స్థాపించి భారతదేశం అంతటా కూడా శ్రీ చైతన్య మహాప్రభువుల వారి యొక్క బోధనలను బోధించినటువంటి వారు వీరి తండ్రి మనకి భక్తి వినోద ఠాకూర్ల వారు బెంగాల్లో చైతన్య మహాప్రభువుల వారి యొక్క బోధనలను బోధించినటువంటి వారు. వీరేమో భారతదేశం అంతటా. ఇక మరి ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచ వ్యాప్తంగా ఈ అంశాలను, మనం 3 అంశాలు తీసుకుంటే, భక్తి వినోద ఠాకూర్ల వారు బెంగాల్ ప్రాంతంలో చైతన్య మహాప్రభువుల బోధనలను ఎక్కువగా విస్తృతంగా ప్రచారం చేసిన వారు. మరి భక్తి సిద్ధాంత సరస్వతుల వారు భారతదేశం అంతటా కూడా చైతన్య మహాప్రభువుల బోధనలను ప్రచారం చేసినటువంటి వారు. మరి ఇప్పుడు జగద్గురు శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా దీన్ని మరి ప్రచారం చేసినటువంటి వారు. ఎందుకంటే వారి గురువు గారైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతులు వారు అడుగుతారు, ఈ వేద జ్ఞానాన్ని ఇంగ్లీష్ మాధ్యమంలో వారికి ఎక్కువగా ప్రచారం చేయమని అడుగుతారు. సో కనుకనే వారి యొక్క దానికోసం వారు 1966 జూలైలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపించి భగవద్గీత యథాతథము, శ్రీమద్ భాగవతము, శ్రీ చైతన్య చరితామృతము వంటి దివ్య గ్రంథాలను వారు, అలాగే భక్తి వేదాంత ట్రస్ట్ ద్వారా అనేకమైనటువంటి గ్రంథాలను అందించి అనేక విషయాలను మనకి ఆ వేద ధర్మ సాహిత్య సంస్కృతికి సంబంధించినటువంటి గ్రంథ భాండాగారాలను మనకి అందించినటువంటి వారు శ్రీల ప్రభుపాదుల వారు. సో మరి ఈరోజు భగవద్గీత అవగాహనలోని మొదటి అధ్యాయమైనటువంటి మొదటి అధ్యాయము కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిశీలనము అనేటువంటి ఈ అధ్యాయం. దీనినే అర్జున విషాద యోగము అని కూడా పిలుస్తారు. హరే కృష్ణ. సో ఈ అధ్యాయము ప్రథమ అధ్యాయమైనటువంటి కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిశీలనము అనేటువంటి ఈ అధ్యాయంలో మొదటి శ్లోకాన్ని మనం చూసినట్లయితే, ఇది ధృతరాష్ట్రుని యొక్క విచారణ ద్వారా ప్రారంభమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, మరి దాయాదులైనటువంటి
కౌరవులు పాండవులకు మధ్య యుద్ధం ప్రారంభమైనటువంటి సందర్భంలో పరస్పరం విరోధించుకునేటువంటి సేనలు యుద్ధానికి సన్నద్ధమై నిలువగా మహాయోధుడైనటువంటి అర్జునుడు అక్కడ ఉన్నటువంటి సందర్భాల్లో ఆ కురుక్షేత్రం యుద్ధం ప్రారంభమవుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ ధృతరాష్ట్రుడు తన యొక్క వ్యక్తిగత కార్యదర్శి అయినటువంటి సంజయుడిని అడుగుతూ ఉంటాడు. సో ఈ విధంగా ప్రారంభమవుతుంది భగవద్గీత. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవచైవ కిమకుర్వత సంజయ. సో ధృతరాష్ట్రుడు పలుకుతూ ఉన్నాడు, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధం చేయగోరు వారై సమకూడిన పిమ్మట ఏమి చేశారు అనేది ఇక్కడ ధృతరాష్ట్రుని యొక్క విచారణ. ఎందుకంటే ఇక్కడ ఈ ధృతరాష్ట్రుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మహాభారతంలో ఈ ధృతరాష్ట్రుడు సంజయుల యొక్క సంవాదంగా భగవద్గీత ప్రారంభమవుతూ ఉన్నటువంటిది. మరి ఆ కురుక్షేత్ర రణరంగంలో భగవంతుడు అర్జునుడి పక్షాన ఉన్న కారణంగా ఆ ధర్మక్షేత్రము అనే పదము చాలా ప్రముఖమైనదిగా చెప్తూ ఉంటారు శ్రీల ప్రభుపాదుల వారు. ఎందుకంటే కౌరవుల తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు తన తనయుల యొక్క చర్మ విజయావకాశాన్ని గురించి చాలా సందేహిస్తూ ఉంటాడు. అందుకే ఆ సందేహంతోనే అతడు వారు ఏమి చేసిరి అని ప్రశ్నించడం జరుగుతూ ఉంటుంది అని చెప్తుంటారు. అలాగే ఇక్కడ చూడండి, అటు పాండవులు కౌరవులు అంతా కురువంశస్థులే అయినప్పటికీ కూడా ఇక్కడ తన పుత్రులు తన సోదరుడైనటువంటి పాండురాజు పుత్రులు యుద్ధం చేయాలనేటువంటి ఆ నిశ్చయంతో ఉన్నటువంటి వారిని ఇక్కడ వేరు చేసి అడుగుతూ ఉన్నాడు. నా కుమారులు పాండురాజు కుమారులు, కనీసం నా తమ్ముడు కొడుకులని కూడా అడగడం లేదు. సో ఆ విధంగా మరి ఆ ధృతరాష్ట్రుడు మరి ఆయన యొక్క మానసిక స్థితిని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కానీ మరి ఈ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో కలుపు మొక్కలు వంటి ఆ కౌరవులందరినీ కూడా ఏరిపారేసేటువంటిది ఆ ధర్మరాజు అంటే పాండవుల యొక్క పరిస్థితి అనేది. ఎందుకంటే వారి పక్షాన మరి ఆ కృష్ణ భగవానుల వారు ఉన్నటువంటిది. హరే కృష్ణ. సో ఆ విధంగా ఎప్పుడైతే ఆ ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతూ ఉన్నాడో సంజయుడు సమాధానంగా చెప్తూ ఉన్నారు. ఈ విధంగా సమాధానం ఇస్తున్నాడు సంజయుడు. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సో సంజయుడు సమాధానం చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి. ఏమని? సో సంజయుడు చెప్తున్నాడు, దృష్ట్వాత్ పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సో సంజయుడు అంటున్నాడు ధృతరాష్ట్రుడితో, ఓ రాజా, పాండుతనయుల ద్వారా వ్యూహంగా ఏర్పాటు చేయబడినటువంటి సైన్యాన్ని చూసిన తర్వాత రాజు అయినటువంటి దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా పలుకుతున్నాడయ్యా అంటూ చెప్తున్నాడు. ఏమంటున్నాడట దుర్యోధనుడు? ఓ గురువర్య, మీ ప్రియ శిష్యుడు అయిన ద్రుపదపుత్రుడి చేత అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడు అంటూ దుర్యోధనుడు తన గురువైనటువంటి ఆ ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి మీ బుద్ధి కుశలుడైనటువంటి శిష్యుడు ద్రుపదపుత్రుని ద్వారా వ్యూహాత్మకంగా నిలుపబడినటువంటి ఈ పాండవుల యొక్క
సైన్యాన్ని చూడవయ్యా అంటూ ఆ దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో అంటూ ఉన్నాడట. వాస్తవానికి ఇక్కడ మరి ఆ ద్రోణాచార్యుడు మరి గొప్ప సేనాపతి, బ్రాహ్మణుడు. మరి ఇక్కడ ఈ దుర్యోధనుడు తన యొక్క రాజనీతిని నిపుణతను చూపెడుతూ ఉన్నాడు. ఎందుకంటే ద్రోణాచార్యుడికి మరియు ద్రుపద మహారాజుకి కొంత వైరం ఉన్నది. ఆ వైరం కారణంగానే ఆ దృష్టద్యుమ్నుడు అనేటువంటి ద్రుపద పుత్రుడు ఆయనను వరంగా పొందుతాడు ఆ ద్రోణాచార్యుని సంహరించడానికి. కానీ మరి ద్రోణాచార్యుడి దగ్గరకు విద్యలు నేర్చుకోవడానికి వచ్చినటువంటి దృష్టద్యుమ్నుడికి అన్ని విద్యలు నేర్పుతాడు ద్రోణాచార్యుడు. అందుకే ఇక్కడ మరి ద్రోణాచార్యుడేమో పాండవుల వైపున యుద్ధం చేస్తూ ఉన్నాడు. కనుక ద్రోణాచార్యుడి నుండి నేర్చినటువంటి విద్యను అతన్నే వారి పాండవుల యొక్క సైన్యాన్ని వ్యూహాత్మకంగా నిలిపాడు. కనుక మరి ఆ ద్రోణాచార్యుడి యొక్క తప్పిదాన్ని ఎత్తి చూపుతూ ఉన్నాడు. అలాగే ఈ దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని సంహరించడానికి వచ్చినటువంటి వాడు, ఆయనకి విద్యలు నేర్పినటువంటి కదా. సో మరి ఆ విధంగా ఆ దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్యుడితో మాట్లాడుతూ ఉన్నాడట. అంటూ ఇక్కడ ఇంకా అంటున్నాడట ఆయన, ఈ సైన్యమునందు అంటే పాండవుల సైన్యమందు భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగల శూరులైనటువంటి ధనుర్ధరులు అనేక మంది ఉన్నారు. అందులో యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలైన వారు మహాయోధులు ఉన్నారు. ఇంకా దుష్టకేతువు, శేకితానుడు, కాశీరాజు, పురజిత్తు, కుంతిభోజుడు, శైబుడు వంటి శూరులైనటువంటి మహారాజులు ఎంతో మంది మహాయోధులు అందులో ఉన్నారు అంటూ ఆ దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో చెప్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయినటువంటి ఉత్తమౌజుడు, సుభద్రాతనయుడైన అభిమన్యుడు, ద్రౌపదీ కుమారులు మరి ఆ పాండవ సైన్యంలో ఉన్నారు. వీరందరూ కూడా మహారథులే అంటూ ఆయన చెప్తూ ఉన్నటువంటిది. ఆ విధంగా చెప్పి మరి ఇంకా చెప్తున్నాడు ఆ ద్రోణాచార్యుడితో దుర్యోధనుడు, అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞాతాన్ బ్రవీమితే. సో ఇంకా ఆయన అంటున్నాడు, కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనా బలమును నడుపుటకై ప్రత్యేకంగా యోగ్యులైనటువంటి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియచేస్తాను. సో మొదట ఆ దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని గురించి తెలియచేసిన తర్వాత ఇప్పుడు తన సైన్యాన్ని గురించి ద్రోణాచార్యుడికి తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు, యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించేటువంటి మీరున్నారు, మీరు నా పక్కన ఉన్నారు. ఎందుకంటే కౌరవులకు, పాండవులకు అందరికీ విద్యలు నేర్పినటువంటి మరి ఆ మహాప్రావీణుడైనటువంటి గొప్ప సేనాధిపతి అయినటువంటి ద్రోణాచార్యుడు. అందుకే అంటున్నారు, యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించేటువంటి మీరున్నారు, భీష్ముడున్నాడు, కర్ణుడున్నాడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు వంటి వారు మన సైన్యంలో ఉన్నారు. అంతేకాదయ్యా, నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి పలుమంది వీరులు కూడా ఉన్నారు. వారందరూ నానా రకాలైనటువంటి ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణతను కలిగి ఉన్నారు అంటూ చెప్తున్నారు. సో ఎందుకంటే ఇక్కడ జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు వంటి ఇతర వీరులు ఎందరో ఆ దుర్యోధను కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి కృతనిశ్చయులై ఉన్నారు అని చెప్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మరి పాపి అయినటువంటి దుర్యోధను పక్షాన్ని చేరిన కారణంగా కురుక్షేత్ర రణరంగంలో వారందరూ కూడా మరణించవలసిందే అని మరి విధి కాల నిర్ణయం జరిపినటువంటిది. కానీ దుర్యోధనుడు మాత్రం ఆ పైన చెప్పబడినటువంటి
మనకి ఇప్పుడు దాకా వివరిస్తున్నటువంటి ఆ మిత్రశక్తి వలన, ఎందుకు మీరు గురు ఎల్లప్పుడూ యుద్ధంలో విజయం సాధించేటువంటి మీరున్నారు, భీష్ముడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు అంటూ ఆ బలం వల్ల తనకు తప్పక విజయం లభిస్తుంది అనేటువంటి ఒక ధైర్యంతో ఉన్నట్లుగా కనిపిస్తుంది ఇక్కడ మనకి. అందుకే ఇంకా అంటున్నాడు, అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. సో ఇంకా ఆ దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్యుడితో అంటూ ఉన్నాడు, మన బలము అపరిమితంగానున్నది. మరి మనము పితామహుడైనటువంటి భీముడి చేత సంపూర్ణంగా రక్షింపబడుతూ ఉన్నాము. కానీ భీమునిచే జాగ్రత్తతో రక్షింపబడుతున్న పాండవ సైన్యము పరిమితంగానున్నది అంటూ చెప్తున్నాడు. మరి వాస్తవానికి ఇక్కడ దుర్యోధనుడి బలాల తారతమ్యం అంచనా వేయబడుతూ ఉన్నటువంటిది. ఎందుకంటే ఇక్కడ మొత్తము కురుక్షేత్ర రణరంగంలో మహాభారత యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యము యుద్ధంలో పాల్గొన్నది అని చెప్తారు. అందులో కౌరవుల తరపున 11 అక్షౌహిణుల సైన్యం, మరి పాండవుల తరపున 7, మొత్తం 18లో అధిక పరిమాణంలో కౌరవుల వైపు నుండి. ఒక అక్షౌహిణి అంటే దాదాపు 2 లక్షల సోల్జర్స్ ఉంటారు అని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక అక్షౌహిణి అంటే 21,870 ఆ గుర్రాలపై రథాలపైన ఉండేటువంటి సైనికులు ఉంటారట. రథాలు ఉంటాయి, రథాల్లో సైనికులు అందరూ. అలాగే 21,870 ఎలిఫెంట్లపై నుండి, ఏనుగులపై ఉండేటువంటి, గజాలపై ఉండి చేసేటువంటి వాళ్ళు. అలాగే గుర్రాలపై ఉండి యుద్ధం చేసే వాళ్ళు 65,610. అలాగే సింగిల్గా ఉండేటువంటి సైనికులు 1,09,350. ఇదంతా కలిపితే ఒక అక్షౌహిణి అవుతుంది. దాదాపుగా 2,20,000 సంఖ్యకు ఎక్కువగా ఉంటుంది ఒక అక్షౌహిణి అంటే. సో మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం కురుక్షేత్ర రణరంగంలో వాడబడినటువంటిది, యుద్ధంలో పాల్గొన్నటువంటిది. సో ఇంకా మరి ఆయన అంటూ ఉన్నాడు, కావున కౌరవ సేనా నాయకులందరికీ మీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని నేను పిలుపునిస్తున్నాను అంటూ ఆ దుర్యోధనుడు అంటూ ఉంటాడు అని ఇంకా చెప్తుంటాడు. ఎప్పుడైతే ఆ దుర్యోధనుడు ఆ విధంగా సైనికులకు పిలుపునిస్తూ ఉన్నాడో, అలా పిలుపునిచ్చినటువంటి సందర్భంలో ఆ కురు వంశంలో వృద్ధుడు అయినటువంటి యోధుల పితామహుడు అయినటువంటి భీష్ముడు తన మనుమడైనటువంటి దుర్యోధనుడికి సంతోషం కలిగేలాగా సింహ గర్జన వంటి ధ్వని కలిగేటట్లుగా తన యొక్క శంఖాన్ని పూరించాడు అని చెప్తారు ఇక్కడ. కురు వృద్ధుడు తమ మనుమడైనటువంటి దుర్యోధనుని హృదయంలో భావనను తెలుసుకోగలిగి మరి అక్కడ ఆయన ఆ కురువంశ మహాపరాక్రమంతుడు వృద్ధ పితామహుడు అయినటువంటి భీష్ముడు దుర్యోధనుడికి సంతోషం కలిగేలాగా ఆయన సింహంలాగా తన స్థితికి తగినట్లుగా అతి బిగ్గరగా శంఖాన్ని పూరించి అతన్ని సంతోషించడానికి ప్రయత్నం చేస్తాడు అని చెప్తాడు. మరి ఇక ఎప్పుడైతే ఆ భీష్మ పితామహుడు శంఖాన్ని పూరించాడో, మరి యుద్ధ ప్రారంభ సంకేతాలుగా కౌరవుల వైపు నుండి శంఖాలు, వివిధమైనటువంటి వాద్యాలు, బేరులు, శృంగాలు అన్నీ కూడా ఒక్కసారిగా మ్రోగించబడ్డాయి అని చెప్తారు. ఆ సంఘటిత ధ్వని మిక్కులి భీకరంగా ఉన్నది అని చెప్తున్నారు ఇక్కడ. సో ఎప్పుడైతే కౌరవుల వైపు నుండి ఆ విధంగా యుద్ధ సంకేతాలుగా మరి ఆ శంఖనాదాలు పూరించాయరో, మరి పాండవుల వైపు నుండి కూడా ఈ యుద్ధ ప్రారంభ సంకేతాలుగా ఎదుటి పక్షంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇద్దరు కూడా తెల్లని గుర్రాలతో పూడ్చబడినటువంటి మహారథంలో ఉన్నవారై
తమ యొక్క దివ్య శంఖాలను పూరించారు అని చెప్తున్నాడు సంజయుడు. ఇదంతా కూడా సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉన్నటువంటిది. సో మరి పాండవుల వైపున ఊదినటువంటి శంఖాల గురించి చెప్తూ ఉన్నారు. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ రుకోదర. ఆ ఋషికేశుడైనటువంటి శ్రీకృష్ణుడు పాంచజన్యము అనేటువంటి శంఖాన్ని పూరించాడట. మరి అర్జునుడు దేవదత్తము అనేటువంటి శంఖాన్ని పూరించగా, మరి భోజన ప్రియుడు ఘనమైనటువంటి కార్యాలు చేసేటువంటి భీముడు పౌండ్రము అనేటువంటి మహాశంఖాన్ని పూరించాడట. ఇంకా ఆ యుధిష్ఠరుడు, ఆ ధర్మరాజు అనంత విజయము అనేటువంటి శంఖాన్ని పూరించాడట. మరి నకులుడు సుఘోషం అనేటువంటి శంఖాన్ని పూరించగా, సహదేవుడేమో మణిపుష్పకము అనే శంఖాన్ని పూరించాడట. ఇక గొప్ప విలుకాడైనటువంటి కాశీరాజు, యోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, జయింపరానటువంటి సాత్వికి, ద్రుపదుడు, ద్రౌపది తనయులు, గొప్ప బాహువులు కలిగినటువంటి సుభద్రా తనయులు మొదలైన వారు వారి వారి యొక్క శంఖాలను పూరించారు అని చెప్తున్నారు. మరి ఎప్పుడైతే వారి యొక్క పాండవుల వైపు నుండి ఆ శంఖాలు పూరించబడ్డాయో, ఆ పాండవుల వైపు నుండి వారి యొక్క శంఖాల యొక్క ధ్వని అతి భీకరంగా ఉంది అని చెప్తున్నారు. ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరమయ్యను, ఆకాశము భూమి రెండింటిని కంపింపచేస్తూ, అంటే భూమి ఆకాశాలు దద్దరిల్లాయట పాండవుల శంఖనాదాల ధ్వనులకు. మరి ఆ శంఖారావాల యొక్క ధ్వనులు ధృతరాష్ట్రుల యొక్క హృదయాలను బద్దలు చేశాయి అని చెప్తున్నారు. అంటే దుర్యోధుని పక్షంలో భీష్మాదులు తమ శంఖాలను ఊదినప్పుడు పాండవ పక్షం వారి హృదయం బద్దలు కాలేదు. కానీ మరి పాండవ పక్షం వారు చేసిన ధ్వనులతో ధృతరాష్ట్ర తనయుల యొక్క హృదయాలు బద్దలైనవి అని చెప్తున్నారు. అంటే పాండవులు వారికి శ్రీకృష్ణుడి యందు ఉన్నటువంటి విశ్వాసమే దీనికి కారణము అని చెప్తుంటారు. ఎందుకంటే ఆ భగవంతుని శరణొచ్చినటువంటి వాడికి ఎంతటి ఘోర విపత్తులోనైనా భయపడవలసినటువంటిది లేదు అని చెప్తూ ఉంటుంటారు. సో మరి ఇంకా మనకి చెప్పబడుతూ ఉన్నటువంటి అంశాలలో మరి ఎప్పుడైతే మరి ఆ పాండవులు శంఖాలను పూరించారో ఆ సమయంలోనట ఇంకా చెప్తున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడితో, ఓ రాజా, ఆ సమయంలో అప్పుడు పాండుసుతుడైన అర్జునుడు మరి జెండాపై హనుమంతుని సింహనంగా ఉన్న రథంలో గాంధీవము ఎత్తిపట్టి యుద్ధ సన్నద్ధులై ఉన్న దుర్యోధనాదులను చూసి వాళ్ళతో ఈ విధంగా అన్నాడయ్యా అంటూ చెప్తున్నాడు. ఏమన్నాడట అర్జునుడు చెప్తున్నారు. అలాగే మరి ఈ విజయ సంకేతాలుగా మనకి చెప్పబడుతూ ఉండేటువంటివి, ధర్మక్షేత్రము, ధర్మం పాండవుల వైపునున్నది. అలాగే మరి అర్జునుడు దివ్యమైనటువంటి రథం, అర్జునుడి రథం పైన కపిధ్వజం ఉన్నది. మరి శంఖనాదాలు కూడా వారికి అనుకూలమైనటువంటివి. అలాగే ఆ పాశుపతాస్త్రం, ఆ గాంధీవం అర్జునుడు ఉపయోగించేటువంటి. ఇంకొక ముఖ్యమైనది త్యక్త జీవిత అంటున్నా, అంటే వారి జీవితాలను ప్రణంగా పెట్టడం అనేటువంటిది కౌరవుల వైపు వాడింది. అలాగే యుద్ధం ప్రారంభమైన రోజు మోక్షద ఏకాదశి అని చెప్తారు. మరి శ్రీకృష్ణ భగవానుడు పాండవుల వైపున ఉన్నారంటే విజయం, లక్ష్మి మాత కూడా పాండవుల వైపునే ఉంటుంది, ఋషికేశులు. సో ఇవి పాండవుల విజయ సంకేతాలుగా చెప్తూ ఉంటుంటారు. మరి ఏమంటున్నాడట అర్జునుడు? అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మే అచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధకామానవస్థితాన్ కర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. అర్జునుడు పలికాడట, ఓ అచ్యుత, దయచేసి రెండు సైన్యాల మధ్య నా రథాన్ని నిలుపుము, తద్వారా
ఈ మహాయుద్ధ రణరంగంలో నేనెవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో చూసు అవకాశం నాకు కలుగుతుంది అని అర్జునుడు అడిగాడట. ఎందుకంటే శ్రీకృష్ణుడు దేవదేవుడు అయినప్పటికీ కూడా భక్తుల ఎడ ఉన్నటువంటి నిర్హేతుకమైనటువంటి కరుణ ద్వారా ఆయన భక్తులకు సేవ చేస్తున్నాడు. ఇక్కడ అర్జునుడికి రథసారథిగా ఉన్నటువంటి వాడు ఆ కృష్ణ భగవానుల వారు. అందుకే అర్జునుడు అంటున్నాడు కృష్ణుడితో, ఓ అచ్యుత, నా రథాన్ని రెండు సైన్యాల మధ్య నిలపవయ్యా, తద్వారా ఈ రణరంగంలో నేను ఎవరెవరి చేత యుద్ధం చేయవలసి వస్తుందో చూస్తాను అని అంటున్నాడు. సో ఆ విధంగా ఎప్పుడైతే అర్జునుడు అడిగాడో మరి సంజయుడు చెప్తున్నాడు, ఏం జరుగుతుందో చెప్తున్నాడు అక్కడ. ఆ సంజయుడు ఏమంటున్నాడు? సంజయుడు సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గూఢాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయుడు పలుకుతూ ఉన్నాడు. మరి ఆ ధృతరాష్ట్రుడితో ఈ విధంగా అంటున్నాడట, ఓ భరతవంశీయుడా, ధృతరాష్ట్రుడిని సంబోధిస్తున్నాడు భరతవంశీయుడా అని. అర్జునునిచే ఆ విధంగా సంబోధింపబడిన వాడైన శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరు సేనల మధ్యకు నడిపాడయ్యా అంటూ చెప్తున్నారు. రథాన్ని ఇరు సేనల మధ్యకు తీసుకొచ్చాడట కృష్ణ భగవానుడు అర్జునుడి యొక్క రథాన్ని. ఇక్కడ అర్జునుడి గుడాకేశుడుగా సంబోధించబడింది. హరే కృష్ణ, ఎవరో ఏదో రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీకు అవసరం లేదు, మేము ఆల్రెడీ దాంట్లో పెట్టేస్తాం. గుడ అంటే నిద్ర అని అర్థం. అంటే నిద్రను జయించినటువంటి వాడు గుడాకేశుడుగా పిలువబడేటువంటి, నిద్ర అనేటువంటి అజ్ఞానాన్ని జయించినటువంటి వాడు అర్జునుడు. సో మరి ఇంకా చెప్తున్నాడు సంజయుడు, భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున శ్రీకృష్ణుడు, ఓ పార్థ, ఇచ్చట కూడి ఉన్నటువంటి కురువంశీయులందరినీ గాంచుము అని పలికెను. అంటే ఆ రథాన్ని ఇరుసేనల మధ్యకు తీసుకువెళ్ళి అర్జునుడితో కృష్ణుడు అంటున్నాడట, ఓ పార్థ అంటే పృతకుమారుడైనటువంటి, సో మరి ఓ పార్థ, ఇచ్చట సమకూడినటువంటి కురువంశీయులందరినీ చూడవయ్యా అంటూ అన్నాడట కృష్ణ భగవానుల వారు అర్జునుడితో. ఇంకా చెప్తున్నారు, ఇరుపక్షపు సేనల, అంటే సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితో, ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అప్పుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనములను, స్నేహితులను, మామలను, శ్రేయోభిలాషులను చూశాడయ్యా. సో మరి రణరంగంలో అర్జునుడు నానా రకాలైనటువంటి బంధువులను చూడసాగాడు. ఇక్కడ చూశాడు. ఎందుకంటే తన తండ్రికి సమకాలికుడైనటువంటి భూరిశ్రవుని వంటి వారు, తాతలైనటువంటి భీష్ముడు, సోమదత్తులను, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వంటి గురువులను, శల్యుడు, శకుని వంటి మేనమామలను, దుర్యోధనుడు వంటి సోదరులను, లక్ష్మణుడు వంటి పుత్రులను, అశ్వత్థామ వంటి మిత్రులను, కృతవర్మ వంటి శ్రేయోభిలాషులను ఆ కృష్ణ అంటే అర్జునుడు చూశాడట ఆ యుద్ధరంగంలో. ఆ విధంగా నానా రకాలైనటువంటి బంధుమిత్రులను చూసి కుంతీపుత్రుడైనటువంటి అర్జునుడు కరుణకు లోనయ్యాడట. లోనై ఈ విధంగా పలుకుతున్నాడు అర్జునుడు. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అర్జునుడు అన్నాడట ఈ విధంగా, ఏమంటున్నాడు? ఓ కృష్ణ, యుద్ధ ఆసక్తులై ఎదురుగా ఉన్న చుట్టాలను చూడగానే నా అవయవాలన్నీ తడబడుతూ ఉన్నాయ్యా, నోరు ఎండిపోతూ ఉన్నది అంటూ మరి
ఆ అర్జునుడు తనకు కలిగినటువంటి స్థితిని చెప్తూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, వేపదుచ్చ శరీరే మే రోమహర్షచ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్షైవ పరిదహ్యతే. నా దేహమంతా కంపించుచున్నది, నాకు రోమాంచమగుచున్నది. గాంధీవ ధనసు నా చేతి నుండి జారిపోతూ ఉన్నది, నా చర్మము మండిపోతూ ఉన్నది అంటూ అర్జునుడు తనకు కలిగినటువంటి ఆ స్థితులను చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే 2 రకాలైనటువంటి దేహ కంపనాలు చెప్తారు. అందులో ఆ రోమాంచాలు కూడా 2 రకాలుగా ఉంటాయి, భావనలను బట్టి అని చెప్తూ ఉంటుంటారు. సో ఆ పరిస్థితిలో ఇక్కడ మరి ఆ, ఇంకా అంటున్నాడు, ఓ కృష్ణ, ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఏమాత్రము నిలబడలేకపోతున్నాను, నన్ను నేను మర్చిపోతూ ఉన్నాను, నా మనసు చెలించిపోతున్నది. ఓ కృష్ణ, ఓ కేసి సంహారి, కేవలము అశుభ శకునాలే నాకు కనబడుతూ ఉన్నాయ్యా అంటూ ఆ ఆ, ఉమ్, అసహనం వలన అర్జునుడు యుద్ధరంగంలో నిలబడడానికి అసక్తుడైనటువంటి పరిస్థితి. మరి ఈ మనో దుర్బలత కారణంగా అతడు తనను తానే మర్చిపోయినటువంటి విషయాన్ని ఇక్కడ మనకి గుర్తు చేస్తూ ఉన్నటువంటిది. ఎందుకంటే ఆ స్ట్రెస్ గురైనటువంటి కారణంగా అతని అవయవాలన్నీ కంపించిపోవడము, నోరెండిపోవడము, దేహం మొత్తం కంపించడము, వెంట్రుకలు నిక్కరపరుచుకోవడము, చేతిలో ఉన్న వస్తువు జారిపోవడము, చర్మము మండిపోవడము, కిందంతా తిరగడము, మనసంతా కదులుతూ ఉన్నట్లుగా అతడు అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా చెప్తున్నాడు, నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజన హం హరే కృష్ణ హత్వా స్వజన మాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ఓ కృష్ణ, ఈ యుద్ధ రంగంలో నా వారిని చంపడం ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో నేను తెలుసుకొనలేకున్నాను. కావున తదుపరి విజయం కానీ, రాజ్యం కానీ, ఆ రాజ్యం వల్ల వచ్చేటువంటి సుఖాలు కానీ నాకు అక్కరలేదయ్యా అంటూ ఆ అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్తో చెబుతున్నాడు. ఇంకా అంటాడు ఆయన, ఓ గోవిందా, మేమెవరి కోసం అయితే రాజ్యమును, సుఖమును, చివరికి జీవనమును కూడా కోరుచున్నామో వారందరూ ఈ యుద్ధ రంగంలో సన్నద్ధులై నిలిచి ఉండగా ఆ రాజ్యాదుల వలన మాకేమి ప్రయోజనము? ఓ మధుసూదన, గురువులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, తండ్రులు, పుత్రులు, బావమరుదులు, ఇంకా ఇతర బంధువులందరూ తమ ప్రాణాలను మరియు సంపదలను వదిలివేయడానికి సిద్ధులై నా ఎదుట వదిలివేయడానికి సంసిద్ధులై ఉండి నా ఎదుట నిలబడి ఉండగా వారు నన్ను చంపగోరినా నేనెందుకయ్యా వారిని చంపాలి? ఓ జనార్దన, కేవలము ఈ భూలోకము రాజ్యము గురించి అట్లా వదిలి ముల్లోకాల రాజ్యాధిపత్యముకైనా నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేనయ్యా. ధృతరాష్ట్రుని పుత్రులు చంపడం వలన మేమెటువంటి ఆనందాన్ని పొందగలము అంటూ అర్జునుడు తాను యుద్ధం చేయలేనటువంటి అనాసక్తిని ప్రదర్శిస్తూ ఉన్నటువంటిది. సో ఇంకా అంటుంటాడు ఆయన, ఓ కృష్ణ, ఇటువంటి దుర్మార్గులను వధిస్తే మాకు పాపమే కలుగుతుంది. కనుక ధృతరాష్ట్రుని పుత్రులను, మా బంధువులను సంహరించడము మాకు యుక్తము కాదు. ఓ కృష్ణ, ఓ లక్ష్మీపతి, స్వజనులను వధించడం వలన మాకు కలిగే లాభం ఏమిటి? మేము సుఖంగా ఎలా ఉండగలము అంటూ అడుగుతూ ఉన్నాడు. వాస్తవానికి మనకి వేదాదేశ ప్రకారంగా 6 రకాలైనటువంటి దుర్మార్గులు ఉన్నారు అని చెప్తారు. వారిని వెంటనే వధించాలి అని చెప్తారు. మరి ఈ కౌరవులు ఈ 6 రకాలైనటువంటి దుర్మార్గాలు చేసినటువంటి వారే. ఎవరు ఈ 6 రకాల దుర్మార్గులు అంటే, విషం పెట్టేవాడు, ఇంటికి నిప్పు పెట్టేవాడు, మారణాయుధాలతో దాడి చేసేవాడు, ధనాన్ని కొల్లగొట్టేవాడు, వేరొకరి స్థలాన్ని ఆక్రమించేవాడు, పరస్త్రీని చెరపట్టేటువంటి వాడు, ఈ 6గురు కూడా దుర్మార్గులే. వారిని వెంటనే శిక్షించాలి అని చెప్తుంటుంటారు. ఇంకా ఆ అర్జునుడు కృష్ణ భగవానుతో అంటూ ఉన్నాడు,
ఓ జనార్దన, రాజ్యకాంక్ష పరులైనటువంటి కౌరవులు వంశనాశనము మిత్రద్రోహం వల్ల కలిగే పాతకాన్ని గ్రహించలేకపోతున్నారు. కానీ వంశక్షయం వల్ల వచ్చే దోషాన్ని బాగా తెలిసినటువంటి మనమైనా ఎందుకు ఈ పాపము నుండి బయటపడకూడదు, ఎందుకు ఈ యుద్ధం నుండి తప్పుకోకూడదు అంటూ అడుగుతూ ఇంకా అంటున్నాడు ఆయన, కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్ననం అధర్మో అభిభవత్యుత. వంశనాశనంతో ప్రాచీన కులధర్మాలు నశిస్తాయి. కులధర్మాలు నశించిన వంశమంతటా అధర్మము అలుముకుంటూ ఉంటుంది. ఇంకా చెప్తున్నారు ఆయన, ఓ కృష్ణ, వంశమునందు అధర్మము ప్రబలిపోవడం వలన కులస్త్రీలు చెడిపోతారు. ఓ వృష్ణివంశ సంజాతుడా, అట్టి కులస్త్రీల పతనం వలన అవాంఛిత సంతానము వృద్ధి నొందుతూ ఉంటుంది. మరి అవాంఛిత సంతానము వలన, ఆ అవాంఛిత సంతానం పెరగడం వలన వంశాచారాలకు నాశనం చేసిన వారికి కూడా నరక ప్రాప్తిస్తుంది. మరి తద్వారా ఆ పిండోదక క్రియలు ఆపివేయబడిన కారణంగా అట్టి వంశాలకు చెందినటువంటి పూర్వీకులందరూ కూడా పతనం చెందుతారయ్యా అంటూ మనకి ఆ కర్మకాండ విధి నియమాలను బట్టి ఆ వంశ పితరులకు సమయానుసారంగా పిండోదకాలు సమర్పించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్తుంటారు. మరి ఈ నివేదనే విష్ణు అర్చన ద్వారా కూడా వసుకుతుంది అని చెప్తారు. భక్తులు ఇవేమి చేయకపోయినా భక్తియుత సేవలో నిమగ్నమైతే కూడా అది సాధ్యమవుతుంది అంటూ చెప్తూ ఉంటుంటారు. సో ఇంకా చెప్తున్నారు, అర్జున్ అంటున్నాడు, మరి వంశాచారమును నశింపచేసి ఆ విధంగా అవాంఛిత సంతానమునకు కారణమయ్యే వారి పాపకర్మల వలన అన్ని రకాల కులధర్మాలు జాతి ధర్మాలు నశించిపోతాయి, నాశనం అవుతాయి అంటూ చెప్తున్నాడు. ఇంకా అంటున్నాడు ఆయన, అంటాడు, ఓ కృష్ణ, ఓ జనార్దన, కులధర్మాలు నశించిన వారు శాశ్వతంగా నరకవాసం చేస్తారని గురు శిష్య పరంపర ద్వారా నేను విన్నానయ్యా అంటూ చెప్పి ఇక చివరికి ఈ విధంగా అంటూ ఉంటాడు ఆయన, యది మామ ప్రతీకార మశస్త్రం శస్త్రపాణయః దార్తరాష్ట్రారణే హన్యు తన్మే క్షేమతరం భవేత్. సో ఈ విధంగా అంటున్నాడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుతో, నిరాయుధుడను ప్రతీకారము చెయ్యనవాడను అయిన నన్ను శస్త్రదారులైన ధృతరాష్ట్రుని కుమారులు రణరంగమునందు వధించినచో అది నాకు మంచిదే అవుతుంది. ఎందుకంటే క్షత్రియ యుద్ధ ధర్మ నియమం ప్రకారము నిరాయుధుడు సమ్మతింపని వాడు అయిన శత్రువుని కూడా ఎదుర్కోకూడదని చెప్తారు. ఇది ఆచారం అని చెప్తారు. అయినా అటువంటి హేయమైనటువంటి పరిస్థితుల్లో శత్రువు దాడి చేసినప్పటికీ తాను యుద్ధం చేయబోనని అర్జునుడు నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి. మరి అర్జునుడు ఆ విధంగా పలికి ఇంకా ఈ విధంగా ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నాడు. సంజయుడు చెప్తున్నాడు అక్కడ ఏం జరిగింది అనేటువంటి. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రతోపస్థ ఉపావిశత్ విసృజ్య సచరం చాపం శోక సంవిఘ్నమానసః. సో సంజయుడు చెప్తున్నాడు, పలుకుతున్నాడు, రణరంగములో అర్జునుడు ఆ విధంగా పలికి తన ధనుర్బాణాలను పక్కన పడవేసి దుఃఖం చే కల్లోలితుడైన మనసు కలవాడై రథంలో కూర్చుండిపోయాడు అంటూ చెప్తున్నారు. సో ఈ విధంగా భగవద్గీత మొదటి అధ్యాయం మనకి ముగించబడినటువంటిది. హరే కృష్ణ. సో ఇది భగవంతుని యొక్క బోధనలకు
కారణమైనటువంటి ఈ రెండవ అధ్యాయం రేపు నుంచి ప్రారంభమవుతుంది. వాస్తవమైన భగవద్గీత బోధనలు, శ్రీకృష్ణ భగవానులు బోధనలు. సో అర్జునుడు ఈ విధంగా ఆ రణరంగంలో యుద్ధం చేయనంటూ అస్త్ర సన్యాసం చేసినటువంటి వాడిని జగద్విజేతగా చేయడానికి, తనను యుద్ధ సన్నోహం చేయడానికి ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని, ఆత్మ పరమాత్మల మధ్య ఉండే భేదాన్ని, ఆ సంబంధాన్ని ఆయన తెలియచేసి అర్జున్నిలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగించడమే భగవద్గీత యొక్క బోధనలు. మరి మానవాళిమైన మనం కూడా అజ్ఞాన అంధకారం నుండి బయటపడడానికి ఈ భగవద్గీతను అవగాహనం చేసుకోవాలి అని చెప్తుంటారు. సరైనటువంటి మార్గంలో ఎంతో అదృష్టం ఉంటే గాని భగవద్గీత వినేటువంటి అవకాశం లభించదు. మరి లభించినటువంటి ఈ అవకాశాన్ని అందరూ కూడా పరుచుకుంటారు అని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే రెగ్యులర్గా వినేసి ఈ భగవద్గీత మరి దీన్ని కొంచెం అంత ఈజీగా అర్థమవుదు. ఎందుకంటే భగవద్గీత భగవంతుని పాట అంటున్నాం కదా, సినిమాల్లో ఉండే పాటలు లేదా ఇంకా ఏదో జానపద పాటల్లాగా ఉర్రూతలూగించేటువంటిది కాదు. ఇది మనల్ని ఉద్ధరించుకోవడానికి ఉద్దేశించబడినటువంటి పాట. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. సో రేపు రెండవ అధ్యాయము అయినటువంటి గీతా సారము అనేటువంటి అధ్యాయాన్ని చూద్దాము. హరే కృష్ణ. అందరూ కూడా టైంకి జాయిన్ అవ్వండి. ఈరోజు కొంచెం డిస్టర్బెన్స్ అయింది, ఎవరో ఏదో చేయడం వల్ల దాన్ని నేను అది చేస్తే ఏదో మిస్ అయింది, లీవ్ అవ్వడం అయింది. హరే కృష్ణ.